హాయ్, ప్రాబ్లం గమనించండి ఒకసారి. ప్రధాన సంఖ్యలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకున్న వారికి ప్రశ్న డిజైన్ చేశాడు. n² - 33, n² - 31 మరియు n² - 21లు ప్రధాన సంఖ్యలు. n అనేది ఒక పూర్ణ సంఖ్య అయినా nకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని? nకు సాధ్యమయ్యే విలువలు ప్రశ్న గమనించాలి. n విలువ ఎంత అడగల, nకు సాధ్యమయ్యే విలువలు అని అడిగాడు. అంటే ఎన్ని విలువలు వస్తాయని అడిగాడు. కాబట్టి వాడిచ్చిన ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ జాగ్రత్తగా తీసుకోగలిగితే n² - 33 అనేది ఒక ప్రైమ్ నెంబరు, n² - 31 అనేది మరొక ప్రైమ్ నెంబరు, n² - 21 అనేది మరొక ప్రైమ్ నెంబరు. ప్రధాన సంఖ్యలు. ఈ మూడు ప్రధాన సంఖ్యల్ని కనుక మీరు గమనించగలిగితే ఇక్కడ 33, ఇది 31, ఇది 29. అంటే 2 అనేది గ్యాప్ అనేది ఉంది. గ్యాప్ అనేది ప్రధాన సంఖ్యల మధ్య గ్యాప్ అనేది 2 ఉంది. అలా గ్యాప్ 2 ఉంటే ప్రధాన సంఖ్యలు ఏమున్నాయంటే కనుక కేవలం 3, 5, 7 ఉన్నాయండి. అందుకని ఈ కాన్సెప్ట్, ఈ పాయింట్ వాడుకుని వాడు ఒక లెక్క డిజైన్ చేశాడు అనమాట. అందుకని 3, 5, 7 గ్యాప్ ఈక్వల్గా ఉండే ప్రధాన సంఖ్యలు. అందుకని n² - 33 3 రాసుకోవచ్చు, n² - 31 5 రాసుకోవచ్చు, n² - 29 7 రాసుకోవచ్చు. ఏదైనా ఒకటి రాసుకున్నట్టయితే కనుక n² - 33 3 రాసుకున్నట్టయితే ఇప్పుడు మనకి -33 కనుక ఇటు వస్తే +33 అవుతుందండి. అందుకని n² 3 + 33 36 అవుతుంది. దీని నుంచి మనకి n వాల్యూ కావాలి అంటే కనుక మనకి ఈ స్క్వేర్ ఇటు వస్తే కనుక రూట్ అవుతుంది కాబట్టి +or-6 అని చెప్తాం. +or-6 √36 అనగానే +or-6. అయితే వాడు ఈ n విలువ అడిగితే +6 చెప్పొచ్చు, -6 చెప్పొచ్చు. కానీ వాడు అడిగిన ప్రశ్న గమనించగలిగితే nకి సాధ్యమయ్యే విలువలు అడిగాడు. కాబట్టి nకి సాధ్యమయ్యే విలువలు అంటే కనుక క్లియర్గా మనకి 2 వాల్యూస్ వస్తున్నాయండి. nకి సాధ్యమయ్యే విలువలు అనగానే 2 వాల్యూస్ వస్తున్నాయి. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 2 అని చెప్తాం. అదే మనకి n వాల్యూ ఎంత అంటే కనుక క్లియర్గా +6 -6 అని చెప్తాం. అందుకని ప్రశ్నకి సమాధానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.